హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇంక నేను చెప్పడం అవసరం లేదనుకుంటా. సో, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏడికి పోతున్నావు ఖుషి? చిన్న పప్పు అది అన్నమాట మ్యాటర్. అయితే పప్పు అన్నంకి అయితే అందరం రెడీ అయిపోయాము. ఆల్రెడీ 12 అవుతుంది ఇక్కడే. ఇంక అందరు రావాలి కదా, సో అందరిని తీసుకొని వెళ్ళాలి కదా. సో అట్లా ఆ టైం అయిందనమాట. ఇక మా హస్బెండ్ అయితే బయట నిల్చొని ఉండు, ఇంకెప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి. ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు మా మరిదిని అంటే, పప్పు అన్నంకి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఇట్లా ఆ అబ్బాయిని అయితే కూర్చోబెట్టాలి పీటలేసి, వాళ్ళకి బొట్టు పెట్టి 5 మెంబర్స్ అట్లా బొట్టు పెట్టాలన్నమాట. తనకైతే అందరూ బొట్టు పెట్టుకొని స్టార్ట్ కావాలి. ఇది ఒక సాంప్రదాయం తెలంగాణలో. అయితే తోడు పెళ్ళి కొడుకు ఇవ్వలేరని చెప్పేసి మా చిన్నోడిని కూర్చోబెడితే ఎట్లా చేసినా చూడండి. అటు ఇటు లేస్తూ ఉండు. ఇంకా వానికి తెలియదు కదా, ఇంకెవ్వరు లేరు ఆప్షన్ అని చెప్పేసి మా చిన్నోడినే కూర్చోబెట్టినాం. లేస్తుండు కూర్చుంటుండు. వెనకాల సైడ్ పడతాడేమో అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చి పిల్లో తెచ్చేసాను అనమాట వెనకాల. అసలు పప్పన్నం అంటే ఏంటిది, ఎందుకు చేస్తారు అనేది నేను చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇట్లా అందరం అయితే బొట్లు అయితే పెట్టేసినాం. మా అత్త వాళ్ళందరూ పెట్టారు, మా అక్క పెట్టింది. లాస్ట్ అయితే ఇప్పుడు నేను పెడుతున్నా. బొట్టేమో మా చిన్నోనికి మొత్తం అంటుతుంది చూడండి ఎట్లా అయిపోయిందో. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మేము స్టార్ట్ కావడమే కొంచెం లేట్ అయిందనమాట. అందరు వచ్చేసరికి 12:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కార్లో అయితే అందరం కూర్చున్నాం. నాకైతే కార్ ఎక్కితేనైతే అస్సలు పడదు. మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి. కార్లో అదో రకమైన స్మెల్ వస్తుంది నాకు. వామిటింగ్స్ అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట నాకు. అస్సలు నచ్చదు నాకు కార్ అంటే. మీకు కూడా నచ్చుతుందా లేదా, కార్ ఇష్టమా బైక్ ఇష్టమా, ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మేమైతే వచ్చేసామన్నమాట. అందరం కూర్చున్నాము. అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. అందరం కూర్చున్నాం. మా చిన్నోడేమో ఏడుస్తుందని చెప్పేసి తినిపించడానికి అయితే ఎత్తుకొని వెళ్తున్నా ఇంకా లోపలికి. ఇక అందరు మాట్లాడుకుంటున్నారు. పెళ్ళి కూతురు ఎక్కడ ఉందనేది నేను చూపిస్తాను, అమ్మాయి ఎలా ఉంటుందనేది. మా చిన్నోడికి అయితే ఒక ఫ్రెండ్ దొరికిండు, ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. షార్ట్ వీడియోస్ పెట్టినా కదా పప్పన్నం అని చెప్పేసి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది. అది పప్పన్నం మా ఇంటి దగ్గర జరిగిందనమాట. ఇదేమో అక్కడ జరిగింది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇంకా షార్ట్స్ పెడితే ఇక లాంగ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనే ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను అనమాట. మాట్లాడుకున్నారు కదా కట్న కానుకలు అన్నీ. సో ఇప్పుడైతే పీటలు వేసేసి కూర్చోబెట్టి ఇంకా తనకైతే స్వీట్ పెడుతూ ఉన్నారనమాట. ఫ్లవర్స్ కూడా పెట్టి ఇంకా అందరం కలిసి స్వీట్స్ అయితే పెట్టినాము. అయితే నేను షార్ట్ వీడియోలో చెప్పినా కదా మా చెల్లె ఎందుకు పెట్టింది స్వీట్, నేను ఎందుకు పెట్టినా అని చెప్పేసి. మా పెద్దాడి అన్న అబ్జర్వ్ చేసిరో లేదో, అయితే మాకు రిలేటివ్స్ అనమాట. అంటే మా పెద్దాడి కూతురు అనమాట, ఇప్పుడు పెళ్ళి కూతురు అమ్మాయి. సో మా చెల్లెనే అనమాట తనైతే. ఇంకా తనకు కూడా ఇంకా నేనైతే స్వీట్ పెడుతున్నాను. ఇంకా అది పెట్టక్క అని చెప్పేసి నేను అంటుంటే ఇంకా వేరే స్వీట్ తీసుకొని పెట్టిన, తను కూడా పెట్టింది. సో అలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్వీట్ అయితే తినిపిస్తూ ఉన్నాము తనకైతే. పప్పన్నం అంటే ఇంకా ఇంతే అనమాట. అబ్బాయి వాళ్ళ సైడ్ అయినా అమ్మాయి వాళ్ళ సైడ్ అయినా ఇట్లనే అవుతుంది పప్పన్నం అంటే. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని కట్న కానుకను అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇంకా కూర్చోబెట్టి వాళ్ళు పెట్టేది ఉంటే అంటే గోల్డ్ పెడతారు కదా అట్లా పెట్టి ఇంకా బొట్టు పెట్టి స్వీట్ అవన్నీ అందరు పెడుతూ ఉంటారు అనమాట. ఒకరికి తినిపించుకుంటూ ఉంటారు. ఇక తినేసి పప్పు అన్నం అంటే పప్పు వండుతారు. ఇప్పుడు కాలంలో అయితే చికెన్ కూడా వండుతారు. ఇక మేము వండినాం, ఇంకా మా పెద్దాడి వాళ్ళు కూడా చికెన్ కూడా చేసి ఉండే. అందరం అయితే తిన్నాము. ఇక తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. అదే పప్పు అన్నం అంటే. తెలంగాణలో అయితే ఇట్లనే అవుతుంది. ఫస్ట్ అన్ని మాట్లాడుకున్న తర్వాత పప్పు అన్నం అనేది జరుపుకుంటారు. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర, అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అబ్బాయి వస్తాడు కానీ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అమ్మాయి రాదు, అంతే డిఫరెన్స్ ఇంకా. సో అదే రోజు మా పిన్ని బర్త్డే ఉండడం వల్ల మా ఇంటికి వెళ్ళినాము. మా ఇల్లు కూడా అదే ఊరు కదా. సో మా పెద్దాడి అని చెప్పిన కదా. సో మా మమ్మీ వాళ్ళ ఊరు విలేజ్ సేమ్ అనమాట. ఇంకా మా చెల్లెది నాది ఒకటే ఊరు అన్నట్టే. మా అత్తది కూడా అదే ఊరు. సో ముగ్గురిది ఒకటే ఊరు అనమాట. సో అలా కలిసి వచ్చింది మాకైతే. ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే ఆల్రెడీ మేము వచ్చేటప్పుడే కేక్ తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇంకా మా బాబాయ్ ఫారెన్లో ఉండడం వల్ల మా బాబాయ్ని అయితే మిస్ అయింది మా పిన్ని. ఇంకా వీడియో కాల్లో చూపిస్తూ ఉన్నాము మా బాబాయ్కి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అనేవి. ఇంకా మా పిన్ని అయితే కొంచెం ఎమోషనల్ అయ్యింది మా బాబాయ్ లేనందుకు మా చిన్నోడిని ఎత్తుకుంది. ఇక మా చిన్నోడు రీప్లేస్ చేసిన అనమాట మా బాబాయ్ని. మస్తు లైక్ చేసింది మా పిన్ని అయితే మా చిన్నోడిని. మా చిన్నోడు కూడా బాగా వెళ్తాడు మా చెల్ల వాళ్ళ దగ్గరికి.
మన ఫ్యామిలీ అంతా ఇక్కడ వచ్చేసినాం. ఇంకా అంటే పప్పన్నం అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇంకా మా చిన్నోడేమో చూస్తూ ఉన్నాడు, క్లాప్స్ కొడుతుంటే క్లాప్స్ కూడా కొట్టిండు, తర్వాత కూడా క్లాప్స్ కొడుతూనే ఉన్నాడు. ఇంకా కేక్ కటింగ్ అనేసరికి వానికి కొంచెం ఎందుకో భయం వేసింది అనమాట. అందుకే ఫేస్ అటు పెడుతూ ఉంటే ఇక మా చెల్లి ఎత్తుకొని వెళ్ళిపోయింది సైడ్కి అయితే మా చిన్నోని. కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ బైట్ అయితే మా బాబాయ్కి పెట్టింది అంటే ఫోన్లో ఇట్లా చూపించి మళ్ళీ తనే తినింది. ఇంకా అందరం అయితే కేక్ పెడుతూ ఉన్నారు. మా చెల్లె వాళ్ళు, మా నాన్నమ్మ, ఇంకా మా అక్క వాళ్ళు, మా మమ్మీ అందరు పెడుతూ ఉన్నారు. మేనత్త వాళ్ళు, మా అక్కలు కలిసి ఇంకా వీళ్ళందరూ దిగుతూ ఉంటే నువ్వు కూడా వెళ్ళా అంటే నేను కూడా వెళ్ళినా అనమాట. సో ఇక అందరం కేక్ పెట్టేసి ఫొటోస్ దిగినాము. ఇక లాస్ట్కి మా ఫ్యామిలీ కూడా వచ్చింది. మా ఫ్యామిలీ అంటే నేను, మా హస్బెండ్, ఇక్కడైతే పెళ్ళికొడుకు తర్వాత ఇక మేము దిగినాం అనమాట కేక్ పెట్టేసి. అండ్ ఇక్కడ మా చిన్నోడైతే ఇక ఎవరి దగ్గరికి రాడు, మా డాడీ ఉంటే అంత ఇష్టం మా చిన్నోడికి మా డాడీ. అసలు ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి అసలు ఫేసెసే చూసుకోలేదంట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇక కూర్చోబెట్టి స్వీట్ తినిపించినాం అనమాట. ఇక ఫొటోస్ అయితే అందరం తీసుకుంటూ ఉన్నాం, వాళ్ళతోటి దిగినాం, మేము కూడా దిగినాం అనమాట. సో కూర్చోబెట్టి అప్పుడు నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడే చూసుకున్నారంట, లాస్ట్ ఎండింగ్లో చూసుకున్నారు. మేము వెళ్ళే ముందు ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టి బొట్లు పెట్టి స్వీట్ పెట్టి తినిపించుకుంటూ ఉన్నారు ఇద్దరు. అండ్ ఇంకా మళ్ళీ ఫొటోస్ దిగుతూ ఉంటే ఇక మా చిన్నోడు చూడండి ఎట్లా వెళ్తున్నాడో వాళ్ళిద్దరి మధ్యకి. ఏంది ఎవరి ఇట్లా వచ్చింది మా బాబాయ్ పక్కన అని చూస్తూ ఉన్నాడు. లాస్ట్కి పోయిండు దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాబాయ్ దగ్గర కూర్చుండు. ఇక వాళ్ళ పిన్ని తీసుకొని కూర్చోబెట్టుకుంది. ఇంకా మా అక్కనైతే బొట్టు పెట్టింది ఇద్దరికి. ఇంకా స్వీట్ ఇస్తే వాళ్ళిద్దరు స్వీట్ తినిపించుకుంటూ ఉన్నారు. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను, ఫేస్ రివీల్ చేస్తాను. ఎందుకంటే రిలేటివ్స్ వాళ్ళకైతే తెలుసు తను ఎవరో అని, తన ఫేస్ ఏందో అని. అంటే బయట వాళ్ళకి కొంచెం తెలియదు కదా. సో నేను వాళ్ళ కోసం అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడే ఎందుకు చూపించట్లేదు అంటే ఇక కొన్ని సిచ్యువేషన్స్ మనకు డిమాండ్ చేయాలి కదా, సో అట్లా అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే స్వీట్ తినిపించుకున్న తర్వాత ఇక అందరం అయితే ఇక నవ్వుతూ ఉన్నాము, ఇప్పుడు చూసుకున్నారా ఫేసెస్ అని చెప్పేసి. అంటే మా రిలేటివ్సే కదా, అంటే మాట్లాడుకుంటున్నారు నార్మల్గా. ఫిక్స్ అయినాక ఇదే ఫస్ట్ కదా, ఇంకా పప్పన్నం తర్వాత అంటే ఇద్దరిని కూర్చోబెట్టి స్వీట్ పెట్టడం, కూర్చోవడం, ఫొటోస్ దింపడం. సో అట్లా వాళ్ళకు ఎంతైనా స్పెషల్ కదా, స్పెషల్ మూమెంట్. సో అట్లా అనమాట. ఇంకా నిల్చొని ఫొటోస్ దిగినారు, కూర్చొని ఫొటోస్ దిగినారు. ఇంకా మేమైతే ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా చెల్లెనేమో నవ్వుతూ ఉంది వీడియోలో చూపిస్తుంటే. అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అదే రోజు మా మరిది బర్త్డే ఉండే అనమాట. అంటే మా పెద్ద మామ కొడుకు అనమాట. తన బర్త్డే కూడా ఉండడం వల్ల ఇక మాకు దగ్గరలో పార్క్ ఉంటుంది వెళ్ళే దారిలో. ఇక్కడ పార్క్లో దిగి ఆడుకుంటూ ఉన్నారు పిల్లలైతే అందరూ. ఇక మేము కూడా కొద్దిసేపు టైంపాస్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూల్ వెదర్ ఉండడం వల్ల ఇక మా అక్క మా చిన్నోడిని ఎత్తుకొని ఇక కాల్లోనే ఉంది. ఇక మా హర్షిక, మా లక్కీ వీళ్ళందరూ అయితే ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు. ఇక దిగండి మేము ఊగుతాము అంటే అసలు దిగుతలేరు. మాకున్నది అదొకటే ఆప్షన్ కదా, ఇక అవి ఎక్కలేము. ఇక దిగండి అంటే లాస్ట్కి దిగిర్రు. ఇక మేమైతే ఉయ్యాలలో ఊగుతూ ఉన్నాం, నేను మా అక్క. ఇతందే అనమాట బర్త్డే. ఇంకా లాస్ట్ కేక్ కటింగ్ అయితే చేసేసి సెలబ్రేట్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.